అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో మరి ఈ నెల మార్చ్ 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు. ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుక్కి ఒక అర్థం లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకు ఎంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత విడుదల ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. మర్చిపోకండి, మార్చ్ 26వ తారీఖు మంగళవారము ఉదయం 10 గంటలకి కందుకూరి కళ్యాణ మండపము అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. ప్రతి ఉదయం చాలా చక్కగా మరి దేవుళ్ళు నడిపించబడుతూ ఉన్నాం. ఉదయం లేవగానే మరి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఎంతగానో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదా. మరి ప్రత్యేకంగా మన జీవితాల్లో మనము ఎలా జీవించాలి, మరి చాలా మెలకువలు కలిగిన జ్ఞానము మరి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా అద్భుతంగా మరి దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగానున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషము. మరి ఈ మాటలు వినగానే ఉదయకాల సమయంలో ఎంతమంది మరి గంతులు వేస్తున్నారు, సంతోషిస్తూ ఉన్నారు. మరి చాలా ప్రభువులో మరి ప్రభుని స్తుతిస్తున్నారు కదా. చూడండి, ధైర్యము తెచ్చుకుని మీ పనిని ప్రారంభించమని దేవుడు అంటున్నారు. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఈ ఉదయకాల సమయంలో మరి మనతో మరి చాలా చక్కగా మరి మాట్లాడుతూ ఉంది. ఉదయకాల సమయంలో చాలా నిరుత్సాహంతో ఉన్నారేమో, ఎదురుగా ఉన్న శత్రువుని ఎలా ఓడించారో అర్థం కావట్లేదేమో, చాలా అపవాది బంధకాల మధ్యలో ఉన్నారేమో, చాలా విధాలుగా మరి ఆ అపవాది పోరాటాలు మరి ఎదుర్కొంటున్న పరిస్థితులు కదండి. కోర్ట్ కేసెస్ అని ఇంకా చాలా ఎదుర్కొంటూ ఉన్నారు. సమస్యలు, కుటుంబంలో పోరాటము, అలజడి, మరి చాలా విధమైన వాటిలలో దేన్ని చూసినా మీరు అధైర్యముతో ఉంటున్నారు. ఎలా నా జీవితం, ఏంటి పోరాటం, ఇంత భయంకరమైన పరిస్థితి, నన్ను అర్థం చేసుకొని వారు లేరే, శత్రువు మరి నన్ను ముంచివేస్తున్నాడు, శత్రువు నన్ను చాలా భయంకరంగా మరి నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నని భయపడుతూ ఉన్నారా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు ఉదయకాల సమయంలో, ధైర్యము తెచ్చుకొని మీ పనిని ప్రారంభించండి, నేను మీకు తోడై ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. విరోధి మనల్ని ఎంతగానో భయపెట్టిస్తూ ఉంటాడు కదండి. విరోధి చాలా విధాలుగా కృంగదీస్తూ ఉంటాడు. కానీ ఈ రోజున దేవుడు మనకు తోడుగా ఉండగా విరోధి మనల్ని ఏమి చేయగలుగుతాడు కదా. ఈ రోజున అప్పులనే పోరాటమేమో,
లేకపోతే చాలా విధమైన అనారోగ్య పరిస్థితులనే పోరాటంలో ఉన్నారేమో, లేకపోతే చాలా భయంకరమైన మనోవేదన టెన్షన్స్తో ఉన్నారేమో, జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయేమో. మరి ఈ రోజున చాలా విధాలుగా మీరు అధైర్యం, ఎక్కడ చూసినా అధైర్యం, నిరుత్సాహము, పోరాటము, ఉద్యోగము లేని పరిస్థితి, వివాహము కాని పరిస్థితి, పిల్లలు లేరని, ఇలా చాలా విధమైన వాటిలలో పోరాడుతున్నప్పటికీ దేవుడు అంటున్నారు, మీరు పని పూనుకోండి, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా టెన్షన్స్ ఈ రోజున యవనస్తులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేసినా ఆ ఎగ్జామ్స్లో నిరుత్సాహం, ఇంకా ఏ రిజల్ట్ చూసిన ఫెయిల్యూర్ని మీరు చూస్తున్నారేమో. కానీ పని పూనుకోనండి. శత్రువు మిమ్మల్ని ఎంతగానో పడేయాలని చూస్తున్నాను, నేను మీకు తోడే ఉండి నేను విజయాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ధైర్యం తెచ్చుకోండి, అధైర్యపడకండి. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని సహాయాన్ని కోరినప్పుడు ఆయన ధైర్యంతో మనకు తోడే ఉండే దేవుడే ఉన్నారు. అందుకనే దేవా, ఈ రోజున నేను మాతో మాట్లాడేందుకు స్తోత్రమయ్యా. మమ్మల్ని మీరే నడిపించండి, మీరే మాకు కృప చూపించండి. మీ సన్నిధి ఎప్పుడు మాతో ఉంచండి అని ప్రార్థన చేద్దాం. అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో చక్కని శుభవార్తను దేవుడు తెలియజేశారు. ఇన్ని రోజులు ఫెయిల్యూర్ చూసారేమో, కానీ ఇక నుంచి దేవుడు సక్సెస్ని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆయన మనకు తోడే ఉన్నారు. ఆమేన్. ఇన్ని రోజులు దేవుని లేకుండా ఎన్నో ప్రయత్నాలు చేశావేమో, కానీ దేవుని పెట్టుకొని, దేవుని సహాయాన్ని కోరి, ఆయన చేయి పట్టుకొని నీవు కనుక ముందుకు సాగితే ఇన్ని రోజులు ఫెయిల్యూర్లో ఉన్న నిన్ను దేవుడు చాలా చక్కగా సక్సెస్ లోనికి నడిపించినై ఉన్నారు. విజయ జెండాని మన చేతుల్లో ఉంచి ఆయన నామం మహిమపరిచేటట్లు దేవుడు చేస్తారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఉందాం. దేవ, నా జీవితంలో అంత కోల్పోయాను, నువ్వే నా దిక్కయ్యా, నువ్వే నాకు తోడుగా ఉండమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం అయ్యా. ఇదిగోండి, ధైర్యము తెచ్చుకొని పని ప్రారంభించమని అంటున్నావు అయ్యా. నేను మీకు తోడుగా ఉన్నాను అని అంటున్నావయ్యా. ఈ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. ఇంకను బలపరచని, లేవనెత్తని, స్థిరపరచని, మేము ఇలాగనే ముందుకు సాగుదుము కాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకం పైన విజయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. సహాయం చేయండి. ఎంతమంది అయితే నిరుత్సాహ స్థితిలో ఉన్నారో, ఓటమి స్థితిలో ఉన్నారో అయ్యా, ఇదిగోండి ప్రతి శత్రు పోరాటము పైన మీరే విజయాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి, సహాయం చేయమని వేడుకున్నాం. ఇంకా లేవనెత్తండి, ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఎంతమంది 10th క్లాస్ ఎగ్జామ్స్కి బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారో ఇదిగోండి ఈ రోజు నుంచి ఎంతమంది బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో బిడ్డల పైన మీ ప్రత్యేకమైన కృపను ఉంచండి. గొప్పవారగును గాక, మంచి భవిష్యత్తు బిడ్డలకు ఉండును గాక, మంచి జ్ఞానం, తెలివి చేత నింపండి, తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఈ 10th ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా విజయము వారికి దయచేయమని వేడుకున్నాం. విజయము కలుగును గాక, ధైర్యంతో బిడ్డలు పరీక్ష రాయట కృప చూపించమని మీ బలమైన శక్తి చేత నింపండి. ప్రాముఖ్యంగా ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ఈ నెల మార్చి 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది.
మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు, ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుక్కి ఒక అర్థము లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకెంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత, విడుదల, ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము.